అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. మీ అందరికీ తెలుసు 2024 ఎన్నికలకి 6 నెలల ముందే అందరికంటే ముందు మన ఛానల్లోనే స్పష్టంగా చెప్పాము. వైఎస్ఆర్సీపీకి 10-15 స్థానాలకి మించి రావు అని. అప్పట్లో చాలామంది నా మీద విమర్శలు చేశారు. నువ్వు తెలుగుదేశం పార్టీ అభిమానివి కాబట్టి ఆ విధంగా చెప్తున్నావు. వాస్తవ పరిస్థితి అందుకు అనుకూలంగా లేవు. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడితే ఓడొచ్చు, కానీ దాదాపుగా 70 స్థానాలు వస్తాయి, మీరు చెప్పేది అబద్ధం అని చాలామంది ఖండించారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేశాను. ఎన్నికల జరిగిన తర్వాత కూడా, అంటే ఫలితాలకి 2 రోజుల ముందుగా కూడా మీకు ఒక సర్వే ఇచ్చినాను. మొత్తం మీద మనదే కరెక్ట్ అయింది. వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలు వచ్చాయి. దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలు కావస్తుంది. ఈ సందర్భంగా ప్రజల యొక్క అభిప్రాయం ప్రభుత్వం మీద ఏ విధంగా ఉంది అనే విషయం మీద ఒక చిన్నపాటి సర్వే చేశాం. ఎందుకంటే అప్పటి డేటాబేస్ మన దగ్గర అలాగే ఉంది. మనకేం పెద్ద పెద్ద టీములు లేవు. కేవలం ఏంటంటే ఒక 4 క్వశ్చన్లు రెడీ చేసుకుంటాం. ఆ క్వశ్చన్స్ మాత్రమే మన డేటాబేస్లో ఉండే వ్యక్తులకి ఫోన్ చేసి అన్ని విషయాలు తెలుసుకొని దాన్ని ఒకసారి అనలైజ్ చేసుకొని మన అభిప్రాయాన్ని మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి పక్షపాత ధోరణి మనమైతే చూపించాం. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్గా ఉండాలి, ప్రతిపక్షానికి కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్గా ఉండాలి. వాళ్ళు పరిగణలోకి తీసుకుంటే ఆనాడు మనం చెప్పినటువంటి వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది, కానీ అప్పటి ప్రభుత్వం కళ్ళు తెరవలేదు. అందుకనే 11 స్థానాలు వచ్చినాయి. ఈరోజు కూడా అటు ప్రతిపక్షానికి కానీ ప్రభుత్వానికి కానీ వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ని మన స్థాయిలో మనం ఇవ్వాలన్న ఉద్దేశం మాత్రమే, ఇక్కడ ఎవరిని విమర్శించాలన్న ఉద్దేశం అయితే మాకు లేదు. దాదాపుగా 13 జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి మా దగ్గర ఉండేటటువంటి డేటాబేస్ ఆధారంగానే నలుగురు కూర్చొని చేసినటువంటి సర్వే ఇది. ఈరోజు ప్రభుత్వం పట్ల ఏ అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటి, ఇవి 2 అంశాల మీదనే సర్వే చేయడం అయితే అయింది. వాస్తవంగా ఈరోజు ప్రభుత్వం పట్ల 70% మంది ప్రజలు అనుకూలంగా ఉన్నారు, 30% మంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరన్నా 80% ఉంది, 90% ఉంది అనుకూలత అంటే అది కేవలం అబద్ధాలు, కట్టుకథలు. 70% మంది మాత్రమే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, 30% మంది మాత్రం వ్యతిరేకతగా ఉంది. అయితే ఇందులో చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే, ఈ 30% మందిలో 25% మంది మాత్రము వైఎస్ఆర్సీపీకి ఓటు వేసేదానికైతే సిద్ధంగా లేరు. లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు, అక్కడ ఉండేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ ఉండేటటువంటి లోకల్ పాలిటిక్స్ మీద మాత్రమే వాళ్ళు వ్యతిరేకతగా ఉన్నారు, కానీ వైఎస్ఆర్సీపీకి మాత్రము ఓటు వేసే సమస్య లేదు. కేవలం 5% మంది మాత్రమే ప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేసినా, ఎంత దరిద్రంగా పనిచేసినా, అక్కడ అధికారంలో ఎవరున్నా వాళ్ళు 5% మంది మాత్రం వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఓటేస్తారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, 175 నియోజకవర్గాల్లో 35 నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ యాక్టివ్గా ఉంది. రానున్న 2029 ఎన్నికల్లో పోటీ ఇవ్వగలదు. ఈ కూటమి అభ్యర్థులు ఎవరైతే ఆ రోజు నిలబడతారో వాళ్ళకి దాదాపుగా 35 స్థానాల్లో అయితే వైఎస్ఆర్సీపీ పోటీ ఇవ్వగలదు. అది కూడా రాయలసీమ ప్రాంతంలోనే, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశంలో కూడా ఈ 4 జిల్లాల్లో మాత్రమే 35 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశం పార్టీకో జనసేన అభ్యర్థులకో ఎవరైనా కానీ కూటమికైతే ఈ 35 స్థానాల్లో పోటీ ఇవ్వగలరు. గెలుస్తారంటే కేవలం 5% ఓటింగ్ పడేటప్పుడు గెలవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మనం ఉజ్జాయింపుగా చెప్పగలం 35 స్థానాల్లో అయితే పోటీ చేయగలిగినటువంటి అభ్యర్థులు ఉన్నారు. 140 స్థానాల్లో అయితే వైఎస్ఆర్సీపీకి అభ్యర్థులే కరువైపోయారు. మొత్తం మీద ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పరిస్థితి అస్సామే, అంతే. ఇక మీరు అర్థం చేసుకోవాల్సిందే. అక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ప్రభుత్వ వ్యతిరేకతని క్యాచ్ చేయలేకపోతున్నాడు. ఎంతసేపటికి గతంలో లాగానే మీరు 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చరిత్రను కానీ పరిశీలిస్తే ప్రతి ఒక్కటి కూడా అబద్ధపు ప్రచారమే. అబద్ధాల మీద, సింపతి మీదనే ఆయన రాజకీయం ఉంటుంది కానీ వాస్తవ పరిస్థితుల మీద రాజకీయం అనేది చేసే పరిస్థితే ఉండదు. ఈరోజు ప్రజల్లో సమస్యలు లేవా అంటే ఉన్నాయండి. రైతాంగంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు, వ్యాపారస్తులు కొంత సమస్యలు ఎదుర్కొంటున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో కొంత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు పాత రాజకీయం, ఆయన 12 ఏళ్ళుగా చేస్తున్నటువంటి ఫేక్ రాజకీయాన్నే నమ్ముకున్నాడు కానీ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం కావాలి. 8 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఈరోజు ప్రజల యొక్క కష్టాలేంటి, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, నేను ఈనాడు ప్రజల్లోకి వెళ్ళాలంటే నా చేతికి ఒక ఆయుధం కావాలి, ఆ విధంగా అయితే ప్రయత్నించట్లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇలా రాజకీయం, ఇలా ఫేక్ పాలిటిక్స్ ఎలా ఉంటుంది ప్రజలకు సంబంధం లేకుండా అంటే 2014 నుంచి 19 వరకు, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో నారా లోకేష్ గారు ఎయిర్పోర్ట్లో చిరుతిళ్ళ ఖర్చు 25 లక్షలు ఎంత అమౌంట్ అని చెప్పి ఫేక్ అలిగేషన్ ఒకటి లేవదీశారు. దాని మీద నారా లోకేష్ గారు కోర్టుకి వెళ్ళి 100 కోట్ల రూపాయల పొరుగు నష్టం దావా వేశాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు ఆ కేసుకు సంబంధించి కనీసం ఒక్క సాక్ష్యాన్ని కూడా తీసుకురాలేకపోయాడు, చూపించలేకపోయాడు కోర్టుకి. అంటే ఇది ఒక ఫేక్ అలిగేషన్. అదేవిధంగా ఆయన బాబాయ్ మర్డర్ కేసు, ఆయన కుటుంబ కలహాల్లో వచ్చినటువంటి వివాదాల్లో వాళ్ళ బాబాయిని వాళ్ళే చంపేసుకొని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆయన చావును కూడా రాజకీయం చేసుకున్నారు. సో ఇలాంటి ఫేక్ అలిగేషన్స్, ఫేక్ రాజకీయమే కానీ ప్రజలు ఏ విధమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు, వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏదైనా ఒక అంశం మనం రాజకీయం చేసేదానికి దొరుకుద్దా అన్న ఉద్దేశంతో అయితే ఆయన రాజకీయం లేదు. కాబట్టే ప్రభుత్వం పట్ల 30% వ్యతిరేకత ఉన్నా కానీ అందులో 25% జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసేదానికి ఆసక్తి చూపించట్లేదు. పైగా భయపడుతున్నారు. ఏదో చెప్తారు కదా, ఉన్నది చాలు, ఏదైనా పర్వాలేదు, ఓటుకుంటైనా ఉన్నది చాలే, రేపు అతన్ని తీసుకొని వస్తే ఈ రాష్ట్రాన్ని సంకనాకిస్తాడు, గతంలో ఏ విధంగా చేశాడో 3 రాజధానులని ఒక పక్క, ఇక రోడ్లు, విద్య, వైద్యం అన్నిటినీ కూడా అప్పులు పాలు చేసేసి రాష్ట్రాన్ని దివాలా చేయించి వారానికి ఒకసారి రిజర్వ్ బ్యాంక్ దగ్గర చేరి 2,000 కోట్ల రూపాయలు బొచ్చు పట్టుకొని అడక్క తీసుకొచ్చి వాటిని ఏ విధంగా సంక్షేమాలకు పంచిపెట్టాడో ఇవన్నిటి మీద ప్రజలకు ఒక అవగాహన ఉంది. కాబట్టి కేవలం 5% మంది మాత్రమే, అంటే ఉండొచ్చు, ఒక రాజకీయ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉంది, ఒక 5 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉంది, పైగా సెంటిమెంట్ ఉంది, వీటన్నిటి మీద ఒక 5% హార్డ్ కోర్ ఓటింగ్ అయితే వైఎస్ఆర్సీపీకి ఉంది. అయితే ప్రజలు కూడా ప్రత్యామ్నాయం వైపు ఏం చూడట్లే. ఏదైనా ఈ కూటమిలో ఉండేటటువంటి అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ మార్చితే ఎలాగో మారుస్తారు. వ్యతిరేకత ఉన్నప్పుడు ఒక అభ్యర్థి మీద ఆయా స్థానాల్లో ఎన్నికల సమయానికి మార్చే అవకాశం ఉంటుంది. మారిస్తే మళ్ళీ కూటమి వైపే వస్తారు. సో మళ్ళీ రేపు 2029 ఎన్నికల నాటికి 164 పదిలంగా ఉండేదానికైతే అవకాశం ఉంది. 164 మీద 1-2 స్థానాలు తగ్గినా పెరిగినా ఇదే కంటిన్యూ అవుతుంది కానీ భారీ మార్పులు అయితే వచ్చేదానికి అవకాశం లేదు అనేది మా సర్వేలో స్పష్టంగా మేమైతే తెలుసుకున్నటువంటి అంశం. ఇక్కడ మీరు కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని జూన్ నాటికల్లా అరెస్ట్ చేస్తారని నువ్వు చెప్పావు కదా, అది ఎందుకు జరగట్లేదు అని. ఇది ఒక రాజకీయ నిర్ణయం అండి. కూటమికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ వస్తే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు. అది కూటమికి అనుకూలమా వ్యతిరేకత, ఏ సమయంలో అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది అనే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది జరగద్దు. కానీ మనం కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగదు. కాకపోతే ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవటం అయితే పక్క, ఇందులో మాత్రం సందేహమే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.